నమస్తే సార్, మీ పేరండి? నమస్తే, నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను లైన్ వ్యాపారం అండి. మాది మన్యం జిల్లా. ఇక్కడ వ్యాపారం కొద్దిగా దీని మీద ఇక్కడికి వచ్చామండి. అలా వ్యాపారం చేసుకుంటున్నాం. సార్, రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలకు వైసీపీ ప్రభుత్వం చూశారు మీరు. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదైనా ప్రభుత్వం మారితే బాగుంటుందండి. అంటే నా ఉద్దేశం పార్టీ పరంగా కాదండి. మా పిల్లలు ఇక్కడికి వచ్చేసారు అమ్మఒడి అనేసి ఏది గవర్నమెంట్ ద్వారా మాకు ఏది రాలేదు. ఈ జనాలందరూ అంటారు వాళ్ళకి వచ్చిన వాళ్ళు వేస్తారు ఓట్లు. మాకైతే కొద్దిగా ఏది రాలేదు గవర్నమెంట్ తరఫున. బిజినెస్ అయితే మా వ్యాపారస్తుల గురించి మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడైతే మాత్రం ఈ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అని ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి చేస్తామని అంటున్నారు కాబట్టి ఆ లెక్కనైనా మారితే బాగుంటుంది. యాక్చువల్గా ఎవరికైనా సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి. ఏంటంటే పథకాల వరకే ఇచ్చామంటున్నారు కదా. మీ ప్రాంతంలో ఏమైనా కొత్త కంపెనీలు వచ్చి కొత్తగా ఉద్యోగాలు ఏమన్నా మీరు తిరుగుతూ ఉంటారు కదా, చూసారు మీరు? ఉద్యోగాలు సద్యాలు ఇట్లా లేవండి. ఈరోజు ఒక దగ్గర 6,000కో 7,000కో మా అబ్బాయి ఉన్నాడు, ఒక దగ్గర జాయిన్ చేస్తే వాళ్ళు మరొక 10 మంది వెళ్ళిపోస్తున్నారు. అంటే ఉద్యోగాలు లేక ఈ నెల మా బాబు 6,000 7,000 ఏదో కంపెనీ చేస్తే నెల అయ్యేసరికి మీరు మరి వద్దండి అని అంటారు. మరి ఎందుకు? ఇంకొక 10 మంది వచ్చేస్తాను. అదే డ్యూటీలు లేవు, ఖాళీగా ఉన్నారు. దానికి తోడు ఈ మందు కూడా దారుణం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మామూలుగా అప్పుడు బ్రాండ్లని నాకు తెలుసండి. నేను మందు యాక్చువల్గా వేయను, ఎప్పుడో వేస్తాను. వేయనండి కాదు. ఓసీ ఉంది 110 రూపాయలు, ఎంహెచ్ 120, ఎంసీసీకి 120, రాయల్ ఛాలెంజ్ ఇవన్నీ ఉన్నాయి. అవి 150 కన్నా ఏవి కాస్ట్లీ కాదు. ఇప్పుడు ఏది కూడా చీప్ కూడా 150, ఎంహెచ్ ఏది 230, 200. కానీ ఏంటంటే నా గురించి కాకపోయినా ఈ పేదవాళ్ళు ఉన్నారండి, ఆడ కూలికి వెళ్తే 400 వస్తుంది. ఈ మందుకే 220, 250 తీసిస్తే ఇంటికి ఇస్తారండి. అయితే ఇప్పుడు నాకు వేరే ఉద్దేశం కాదండి. ఇప్పుడు వైసీపీ పోవాలనేసి ఇదని కాదు. కాకపోతే మారిన తర్వాతైనా ఒకవేళ కొద్దిగా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. సో మీ దృష్టిలో ఏంటంటే ఆయన 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేస్తున్నారు? అవునండి, అది అంతే. ఆయన చూపించి లాగేస్తుంది. అదేంటంటే యథార్థంగా అంటే కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ ఆ లెక్కన మరి ఏంటి అనలేపుతున్నాం. ఈ ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ తీసుకొచ్చారు సార్. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్తున్నారు కదా. గుడివాడ అమర్నాథ్ గారు మంత్రిగా పనిచేశారు. నిజంగా ఈ వైజాగ్ ప్రాంతంలో మీరు తిరుగుతూ ఉంటారు కదా బిజినెస్ పనుల మీద, కొత్తగా కంపెనీలు రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ జరిగిందంటారా? ఏం లేదండి, మామూలే. మనము మామూలుగా సరదా పడ్డం తప్ప ఏం లేదు. ఉద్యోగాలు అయితే రాలేదు. లేదు, ఏదేనంటే మళ్ళీ లేని పని గొడవలు ఇవన్నీ. ఓకే సార్, అసలు రాజధాని గురించి మాట్లాడదాం. ఒక రాజధాని అన్నారు, ఇప్పుడేం 3 రాజధానులు అంటున్నారు. మీ దృష్టిలో అయితే ఒకటి కావాలంటారు, 3 కావాలంటారు? ఒక్క రాజధానే కరెక్ట్. ఒక్క రాజధాని ఎవరు అడగలేదండి రాజధాని గురించి. రకరకాలు చెప్పేస్తాను. ఒక్క రాజధాని కరెక్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనాన్న. శ్రీను గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆటో డ్రైవర్ నన్ను. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీ ఏ నియోజకవర్గం అండి? గాజువాక్ సార్. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమా, వైసీపీ ప్రభుత్వం? టీడీపీ, జనసేన, బీజేపీ సార్. ఓకే. సో ఎందుకని కావాలనుకుంటున్నారు సార్ మీరు? ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది అసలు మీకు? ఆల్రెడీ 5 సంవత్సరాలు గత 2019 నుండి 2024 వరకు ఇప్పటి వరకు చూసాం సార్. మార్పు అనేది లేదు. కుర్రోలు యువత మొత్తం చాలా వరకు పాడైపోయింది. ఒకప్పుడు టీడీపీ ఉండేటప్పుడు గంజాయి అంటే తెలియదు. ఈరోజు విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద గంజాయి వ్యాపించే వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి. కుర్రోళ్ళకి గంజాయి వదిలేసి జాబులు లేకుండా రోడ్ల మీద తిరిగేటప్పుడు ఎడ్ చేస్తారు, ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళు ఏదో పని చేయాలి కదా, చిత్తిని పని, ఆ పని చేస్తున్నారండి వాళ్ళు. అది అంటే ఎలా ఉన్నాయి ఇప్పుడు? అభివృద్ధి, సంక్షేమం రెండు ఉండాలి. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఏమైనా ఉందా? అసలు లేదు సార్. జీరో పాలిటిక్స్ సార్. ఫస్ట్ చెప్పాలంటే జీరో పాలిటిక్స్. ఆయనకు అసలు నిజంగా చెప్పాలంటే ఒక మనిషి కింద ఆయన ఏడ్ చేస్తున్నాడంటే ఒక సైకో సీఎం. ఫస్ట్ పాయింట్ సైకో కాబట్టి ఇలా చేస్తున్నాడు.
సైకోలు పిచ్చోలు మెంటలు ఇలా చేస్తారు. నిజంగా ఒకప్పుడు టీడీపీ ఉండేటప్పుడు కూడా నాకు తెలిసి 2014 నాకు తెలుసు సార్. అప్పుడైతే చాలా బాగుంది సార్. 2014 టు 2019 వరకు చాలా బాగుంది. ఈ 2019 టు 2024 వరకు అస్సలు జీరో పాలిటిక్స్ సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం అని అంటున్నారు కదా సార్, ఎందుకని మీరు ఇలా చెప్తున్నారు? సార్ ఉండే పథకాలే 2019 నుండి 2024 వరకు అవే పథకాలు అవ్వలేదు సార్. అమరావతి చేస్తానన్నారు, ఎక్కడ చేస్తారు అమరావతి? అమరావతి ఎక్కడ చేయలేదు కదా. అమరావతి ఇప్పుడు ఉన్నవే చేయలేనివి కొత్త పథకాలు వచ్చి మళ్ళీ సీఎం కింద ఎక్కితే జనాలు ఓట్లు వేసినందుకు జనాలు ఎరుపప్పులు అవ్వచ్చు సార్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వరకు ఓటర్ ఐడి ఉండే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే చాలా వరకు రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడుతుంది సార్. ఈయన మాత్రం వెళ్ళిపోతే టీడీపీ అనేది వస్తే మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకుడు మోడీ గారు వస్తే కంపల్సరీగా మారుతుంది సార్. చాలా వరకు జాబులో యువత కూడా వస్తుంది. జనవరి ఫస్ట్కి ప్రతి సంవత్సరం 1,20,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎక్కడ ఇచ్చారు ఉద్యోగాలు? వాలంటీర్లు పెట్టారు, వాళ్ళు అనుకున్న వ్యక్తులే పెట్టారు కానీ పక్కలు పెట్టలేదు కదా. అది కూడా స్వార్థమే కదా సార్ వాళ్ళది. ఈ నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రభుత్వం? చాలా బాధుడు సార్. 200 వచ్చింది. ఒకడు మామూలుగా మిడిల్ క్లాస్ వాడు ఏడ్చేస్తాడంటే నైట్ అల్లా డే అల్లా కష్టపడి నైట్కి హ్యాపీగా పడుకుందామని చెప్పి ఏసీ కొనుక్కుంటే ఆడికి 2,000, 2,500 కరెంటు బిల్లు వస్తే వాళ్ళ డాడీ ఏదో వాళ్ళ మా అమ్మమ్మదో నాన్నమ్మదో పింఛన్లు తీసేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఏడు బతుకుతారు సార్? ఎప్పుడు ఉన్నోడే ఏసీలు బిల్డింగ్లు కట్టుకుంటే లేనోడు ఎప్పుడే హ్యాపీగా కష్టపడి హ్యాపీ గుండెమే చేసుకు బతుకుతాడు, పడుకుంటాడు. అది ఇవన్నీ స్వార్థంతో చేసే పనులు. సైకో ఫస్ట్ పాయింట్, సైకో సార్ సీఎం అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సార్ ఇక్కడ మీ నియోజకవర్గం పరిస్థితి చూసుకున్నట్లయితే గతంలో పారిశ్రామిక మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన గ్లోబల్ సమ్మిట్ జరిగింది, ఒక 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, కొత్తగా పరిశ్రమలు వచ్చినాయి అని అంటున్నారు. నిజంగా మీ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాల కల్పన కొత్తగా ఏమైనా జరిగిందా? ఐటీ మినిస్టర్ ఇచ్చాడు అనుకుంటాను సార్. ఐటీ మినిస్టర్ ఇచ్చి విశాఖ హక్కు ఆంధ్రలో హక్కు అన్నారు కదా, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అన్నారు. ఎప్పుడైనా సరే కానీ ఆ కోడిగుడ్లు గుడివాడ అమర్నాథ్ ఎప్పుడైనా వచ్చాడు సార్? ఎప్పుడైనా చూసాడా? ఇప్పుడు అదాని గంగవరం పోర్ట్ అవుతుంది, ఐటీ మినిస్టర్ కింద చేశాడు కదా. ఇప్పుడు పలానా దిక్కల పోటీ ఇదేంటి ర్యాలీ అవుతుంది, వాళ్ళకి శాలరీలు ఏవో పెరగలేదని వాళ్ళ దగ్గరికి కనీసం వచ్చాడు సార్. మినిస్టర్ కింద చేశాడు కదా ఐటీ మినిస్టర్. కనీసం గత వారం రోజుల నుండి వాళ్ళు పాపం తిని తిప్పలు మానేసి నైట్ అనక డే అనక వాళ్ళైతే ఇది చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నాడు. ఎవడు కూడా పట్టించుకోవట్లేదు సార్ వైసీపీ నుండి. కంపల్సరిగా సార్ ఆయన అయితే వేస్ట్. ఇప్పుడు కోడిగుడ్లు పెట్టుకోవడం ఆయన పని, కోడిగుడ్లు తప్ప ఇంకేం రాదు సార్. ఇక్కడ ప్రకృతి సంపదన కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయింది అంటున్నారు. ఇప్పుడు ఋషికొండ కావచ్చు, హెరిటేజ్ సైట్ ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ తవ్వేశారన్నారు. మీకు ఎలా అనిపించింది ఈ ప్రాంతం అసలు మొత్తం సార్ గీతం కాలేజ్ ఆపోజిట్గా ఇవి ఎందుకు సార్? అవి జనాలకి జనాల డబ్బుని తీసుకెళ్ళి అందులో పెట్టి మళ్ళీ జనాలకే మోసం చేసి వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ల కింద వాడుకుంటున్నారు సార్. వాళ్ళు ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్క మనిషి మీద నాకు తెలిసి ఒక్క మనిషి ఓటర్ ఐడి ఉండే ప్రతి ఒక్కడికి ₹1,00,000 అప్పు ఉంది సార్. ఇప్పుడు ఆయన అప్పులు చేశారు కాబట్టి పక్క రాష్ట్రం నుండి అప్పులు చేశారు, బ్యాంకుల్లో అప్పులు చేస్తారు, ఆఖరికి బంగారం మీద కూడా అప్పులు చేశారు సార్ ఆయన. మరి ఏం చేయాలి సార్? అలా సైకో సీఎం ఆయన అయితే. సో మీ పార్లమెంట్ పరిధిలో అయితే ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇక్కడ గంగవరం పోర్టు అదానికి ఇస్తున్నారని, అలానే స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ జరుగుతుందని, మీకు రైల్వే జోన్ రావాలి, అది కూడా ఈ విశాఖ ప్రాంత ప్రజలకు రాలేదు. సో కేంద్రం నుంచి నిధులు సాధించి ఇవన్నీ చేయగలిగిన ఎంపీ సత్తా ఉన్న ఎంపీ ఎవరు అనుకుంటున్నారు? ఇద్దరులో భర్త గారు ఉన్నారు, బొత్స గారు. భర్త అయితే కంపల్సరీగా న్యాయం చేస్తాడు సార్ ఆయన. భరత్ అనే పార్లమెంట్కి వెళ్తే కంపల్సరీగా న్యాయం జరుగుతుందని చాలా నా వరకు అయితే అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ భయ్య. నమస్తే సార్, మీ పేరండి? మధు సార్. మధు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మామూలుగా పని స్కూల్ పని చేస్తాను సార్. ఓకే సరే, ఏ ఊరు సార్ మీది? ఎక్కడ ఉంటారు? మాది గాజువాక సార్, ఇక్కడే సార్. సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చూశారు కదా, ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం చూసిన తర్వాత? ఏమనిపిస్తుంది సార్? అలాగే అందరూ చూసినట్టుగా చూస్తున్నాం సార్. ఏంటి లేదు సార్, ధరలు పెంచారు, కరెంట్ బిల్లు ఛార్జీలు, బస్సు ఛార్జీలు అన్నీ పెంచారు. చదువుకునే కుర్రోళ్ళకి జాబులు లేవు, ఒక జాబ్ క్యాలెండర్ కూడా తీయట్లేదు. ఏమని అంటే పథకాలు అంటున్నారు, బట్టలు నొక్కమంటున్నారు, మాట్లాడితే బట్టలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎన్ని స్విచ్ బట్టలు నొక్కారో తెలియదు కానీ జనాల్లోకి మాత్రం బట్టలు నొక్కేస్తున్నారు సార్. గట్టిగా నొక్కేస్తాడు బట్టలు మాత్రం. ఇంకా మళ్ళీ ఇంకెన్ని బట్టలు నొక్కుతాడో తెలియదు, మళ్ళీ కోరుకుంటున్నారు జనాలు. ఎందుకు కోరుకుంటున్నారో ఆ జనాలకే తెలియాలి. అది సార్. ఓకే, అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు కదా, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు?
పథకాలు ఎందువల్ల ఇస్తున్నారు సార్? పథకాలు నిత్యావసర సరుకులు తగ్గించి ధరలు తగ్గించి పథకాలు ఇస్తే అందరూ మంచిగానే కోరుకుంటారు సార్. పప్పు రేటు, బియ్యం రేటు, ఇవన్నీ ఛార్జీల రేటు, కరెంట్ బిల్లు అన్నీ తగ్గించి పథకాలు ఇవ్వండి సార్. అది ఇప్పుడు 18,000 ఇస్తున్నారు. 48 సంవత్సరాలు లేడీస్కి. ఆ 18,000 ఎందుకు సార్? దేనికి పనికి వచ్చిన 18,000? అదేదో 18,000 లేని వాళ్ళకి పెట్టినా పర్లేదు. ఎంతో జనాలు కొట్టుకుంటున్నారు, నాకివ్వలేదని. జనాలకి క్యాస్ట్ గొడవలు ఎట్టేస్తున్నాడు, జనాలు ఫ్రెండ్స్ గొడవలు ఎట్టేస్తున్నాడు, అందరికీ గొడవలు ఎట్టేది. ఒక ఇంట్లో అక్క చెల్లెలు గొడవ పెట్టేస్తున్నాడు. ఈ 18,000 వల్ల ఒక ఇంట్లో అక్క చెల్లెలు గొడవ పెట్టేస్తున్నారు. 3 అక్క చెల్లెలు ఉంటారు, ఒక్క అక్క చెల్లెలకే 18,000 వస్తుంది. ఒక ఇంటి పేరు మీద ఉంటారు ముగ్గురును, 18,000 వస్తుంది. మిగతా 2 అక్క చెల్లెలు ఎలా బతుకుతారు సార్? అతను ఇచ్చిన 18,000 ముగ్గురికి సమానం చూడాలి కదా. ముగ్గురికి వేయమను. రాష్ట్రంలో ఎంతమంది 48 సంవత్సరాల ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వేయమను సార్. అప్పుడు నిజమైన సీఎం అనుకుంటాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు గతంతో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి భయ్య? చాలా దారుణంగా ఉన్నాయి సార్. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే తక్కువగా ఉన్నాయి. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. పవన్ కళ్యాణ్ అభిమానం కూడా అలా చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటాం మేము. అలా టీడీపీ ఎందుకు అంటున్నామంటే అతను సీనియర్ నాయకుడు సార్. చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తండ్రి కంటే పెద్దోడు. అలాంటి తండ్రినే సీఎం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించాడు. ఇంక జనాలు ఇంకెంతమందిని జైల్లో పెట్టేస్తాడో తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకే సార్ మేమైతే ఇప్పుడు కోరుకోవట్లేదు. నీతో పాటు తిరిగే కుర్రోళ్ళు చాలా మంది చదువుకుని ఉంటారు కదా, ఈ ప్రభుత్వంలో ఏమైనా ఉద్యోగాల కల్పన జరిగిందా పరిశ్రమలు వచ్చి ఇక్కడ? లేదు సార్, లోకల్లో స్టీల్ ప్లాంట్ ఉందని ఒక మెయింటెనెన్స్ పనికి వెళ్ళాలంటే కూలి పనికి 10 లక్షలు అడుగుతున్నారు సార్. ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ హయాంలోనే 1,50,000, ₹1,00,000 అంటే పనిలో జాయిన్ అవ్వాలంటే. ఇప్పుడు వైసీపీ వచ్చి 5 లక్షలు 6 లక్షలు అడుగుతున్నారు సార్ మామూలు పేదోళ్ళ జాయిన్ అవ్వాలంటే. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో 1,80,000 ఉంది సార్ ఆటో కాస్ట్. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో 4,20,000 సార్ ఫైనాన్స్తో ఆటో. ఇంకెలా బతుకుతారు సార్ జనాలు? బతికే అవకాశం అయితే లేదు సార్. మొత్తం ఆటో ఫైనాన్స్ వాళ్ళు అడిగితే మాకు జిఎస్టీ పెంచాడు, మాకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అందుకే మీకు ఇంత రేట్లు పెంచాము వాళ్ళు అడుగుతున్నారు సార్. ఇంకెవరిని అడుగుతాం సార్? అది సార్. మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి భయ్? ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు చేస్తున్నారు, గుడివాడ అమర్నాథ్ చేస్తున్నారు. ఆయన ఐటీ మినిస్టర్గా కూడా చేశారు. సరే, ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గెలాలనుకుంటే ముందు ఎమ్మెల్యే చేసి ఉండాలి కదా సార్. ముందు ఎమ్మెల్యేగా చదువు లేదు నాగిరెడ్డి గారికి. ఎందుకంటే ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి అతను గౌరవిస్తూ మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యేగా పని చేయకపోతే అతను ఎవరో మనం ఎవరో. ముందు అతనే చేయలేదు, ఇతనేం చేస్తాడు సార్? ఏదైనా కొత్తదానాన్ని కోరుకోవాలి. ఇప్పుడు వచ్చే రేట్ల వల్ల కొత్తదానాన్ని కోరుకుందామని చూస్తున్నాం సార్. పల్లా సీన్ గారు వస్తారని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో అయితే ఎవరు ఎంపీగా బెటర్ అనుకుంటున్నారు? భరత్ గారా, బొత్స జయంతి? భరత్ గారే సార్. భరత్ గారు వస్తే అతను మాట్లాడే పార్లమెంట్ సభ కూడా ఉనికిస్తాడు. మా కుర్రోళ్ళ ఆటోలకు కూడా జాబ్లు వస్తాయని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ భయ్య.